శ్రీమాత్రే నమః. మహాశివరాత్రి రోజున తప్పకుండా వినవలసినటువంటి కథ. చాలా శక్తివంతమైన శివరాత్రి కథ. తెల్లవారేలోపు ఈ కథను వినండి. జాగారం చేసేవాళ్ళు, ఉపవాసం చేస్తున్నవారు, శివనామాన్ని స్మరిస్తున్నవారు ఈ కథను విన్నవారికి సకల సంపదలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. హిందువులు జరుపుకునే పవిత్రమైన పండుగలలో మహాశివరాత్రి ఒకటి. శివరాత్రి రోజు శివుడిని పూజిస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి అని నమ్మకం. అయితే ఈ మహాశివరాత్రి రోజున ఎవరైతే శివుణ్ణి పూజ చేస్తారో, అలాగే ఉపవాసాలు ఉంటారో, అలాంటి వారు మహాశివరాత్రి వ్రత కథను ఖచ్చితంగా వినాలి. అప్పుడు మాత్రమే మీరు చేసే శివ పూజలకు, అలాగే ఉపవాస దీక్షలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ చేసి వీడియోని లైక్ చేయండి. అలాగే ఉపవాసాన్ని చేయలేని వారు, జాగరణ చేయలేని వారు ఈ శక్తివంతమైన శివుని కథను విన్నా సరే ఉపవాసం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే జాగరణ చేసే అంత పుణ్యాన్ని మూటపట్టుకోవచ్చు. భక్తి శ్రద్ధలతో ఈ శక్తివంతమైన కథను వినండి. తద్వారా శివపార్వతుల ఆశీర్వాదాన్ని సులభంగా పొందండి. పురాణాల ప్రకారం ఆ పరమేశ్వరుడు విషాన్ని మింగి తన కంఠంలో దాచుకున్న రోజునే మహాశివరాత్రిగా భావిస్తారు. ఇదే శివపార్వతుల వివాహం జరిగిన రోజు. అలాగే శివరాత్రి రోజున పరమేశ్వరుడు తాండవం చేశాడని పురాణాలు చెబుతున్నాయి. అయితే ఒకానొక రోజు ముక్కోటి దేవతలు అందరూ అమృతం కోసం క్షీరసాగరాన్ని మదలం చేస్తుండగా దాని నుండి హాలాహలం పుట్టింది. హాలాహలం అంటే విషం. ఈ విషం ప్రపంచాన్ని మొత్తం ముప్పు తిప్పలు చేస్తుంది. అప్పుడు దేవతలందరూ కలిసి శివుడు దగ్గరకు వెళ్ళి ఏదైనా ఉపాయం చెప్పమని శరణు వేడుకున్నారు. అప్పుడు నిమిషం కూడా ఆలోచించకుండా ఆ హాలాహలంని దిగమింగి తన కంఠంలో బంధించాడు శివయ్య. ఈ విష ప్రభావానికి శివుడు కంఠం కమిలిపోయి నీలిరంగులోకి మారిపోయింది. అందుకే ఆ శివయ్యను నీలాకంఠుడిగా అంటారు. ఈ విషయాన్ని శివయ్య దిగమింగిన వెంటనే ఆ పరమేశ్వరుడు కింద పడిపోయాడు. అప్పుడు పార్వతీదేవి తన భర్తను తన ఒడిలోకి తీసుకుని శోక సంద్రంలో మునిగిపోయింది. శివుడు మెలకువలోకి వచ్చేంత వరకు అక్కడున్న దేవతలందరూ శివయ్య కోసం, క్షేమం కోసం జాగరణ చేశారు. అప్పుడు శివయ్య మెలకువలోకి వచ్చాడు. అప్పటి నుండి శివరాత్రి రోజు భక్తి శ్రద్ధలతో శివుడిని పూజించి జాగరణ చేయటం ఆనవాయితీగా వస్తుంది. అయితే మహాశివరాత్రి వ్రత మహత్యం గురించి స్వయంగా పరమశివుడే పార్వతీదేవికి వివరించాడని పురాణాలు చెబుతున్నాయి. శివరాత్రి నాడు ఏది చేసినా చేయకపోయినా ఈ కథను విన్నా సరే ప్రతి ఒక్కరూ శివుని ఆశీర్వాదాన్ని పొందుతారు. ఒకానొక రోజు పార్వతీదేవి శివుడిని ఈ విధంగా ప్రశ్నించింది. శివానుగ్రహం కోసం ఎంతో మంది మానవులు ఎదురు చూస్తున్నారు. మీ దయకు పాత్రులు కావాలంటే సులభమైన వ్రతం ఏదైనా ఉందా అని పార్వతీదేవి పరమశివుడిని అడిగింది. అప్పుడు ఆ పరమేశ్వరుడు పార్వతీదేవికి ఈ వ్రత విధానాన్ని గురించి ఈ విధంగా కథను చెప్పాడు. ఒక గ్రామంలో ఒక వేటగాడు ఉండేవాడు. పశువులను వేటాడి కుటుంబాన్ని పోషించేవాడు. ఆ వేటగాడు ఒక షావుకారు దగ్గర అప్పు తీసుకుని సమయానికి అప్పు తీర్చలేకపోయాడు. అప్పు చెల్లించలేదని షావుకారు కోపంతో ఆ వేటగాడిని శివమఠంలో ఒక ఖైదీగా బంధించాడు. అదృష్టవశాత్తు ఆ రోజే శివరాత్రి పండుగ. వేటగాడు ఆ శివమఠంలోనే శివరాత్రి కథలను విన్నాడు. సాయంత్రం కాగానే షావుకారు ఆ వేటగాడిని పిలిచి నా డబ్బులు ఎప్పుడు చెల్లిస్తావని అడిగాడు. రేపు మీ బాకీ మొత్తం ఖచ్చితంగా తీరుస్తానని చెప్పేసరికి అతను బయటకు పంపించి శరణు వేడుకుని విముక్తి పొంది అడవిలోకి వేటకు వెళ్ళాడు. శివమఠంలో రోజంతా ఆహారం లేక బందీగా ఉండటం వలన ఆ వేటగాడికి బాగా నీరసం వచ్చి ఒక బిల్వవృక్షం నీడలో నిలబడ్డాడు. ఆ చెట్టు నీడలో ఒక శివలింగం బిల్వ పత్రాలతో కప్పబడి ఉంది. కానీ వేటగాడికి అది తెలియలేదు. వేటగాడు ఆ చెట్టు కొమ్మలను విరిచాడు. చెట్టు కొమ్మను విరిచేటప్పుడు ఆ బిల్వ పత్రాలు శివలింగం మీద పడతాయి.
ఈ విధంగా ఆ వేటగాడికి తెలియకుండానే శివరాత్రి రోజున ఉపవాసం చేసి శివలింగానికి బిల్వార్చన చేశాడు. కాసేపు సేద తీర్చుకున్న వేటగాడు అలా నడుస్తూ వెళుతుంటే ఒక గర్భిణి అయిన జింక చెరువులో నీరు తాగడానికి వచ్చింది. ఆ జింకను చూసి వేటగాడు వెంటనే బాణం విసిరబోయాడు. అప్పుడు అది ఇంకా వేటగాడిని చూసి, నేను గర్భవతిని, త్వరలో ఒక బిడ్డను కంటాను. నేను నా బిడ్డను జన్మనిచ్చి వెంటనే నీ దగ్గరకు వస్తాను. అప్పుడు నన్ను చంపుకొని తిను అని ఆ జింక వేటగాడితో చెప్పింది. అప్పుడు వేటగాడు కొంచెం ఆలోచించి సరే అన్నాడు. కొద్దిసేపటికి మరొక జింక అటుగా వచ్చింది. దాన్ని చూసిన వేటగాడు చాలా సంతోషించి బాణం వేయబోయాడు. ఇది గమనించిన ఆ జింక, ఇప్పుడే నాకు ఋతుక్రమం వచ్చింది. నా ప్రియుడు కూడా కనిపించట్లేదు. వారి కోసం వెతుకుతున్నాను. నా ప్రియుడిని కలిశాక నీ దగ్గరికి తప్పక వస్తానని చెబుతుంది. వేటగాడు సరే అని చెప్పి వదిలేస్తాడు. ఈలోపు మరొక జింక తన పిల్లలతో అటువైపుగా వెళుతుంది. అప్పుడు వేటగాడు ఎంతో ఆనందించి ఇది నాకు సువర్ణ అవకాశమని ఇక ఆలస్యం చేయకుండా బాణం వేయబోయాడు. అప్పుడు అది చూసిన జింక, ఓ మహానుభావ, నేను నా పిల్లలను తండ్రికి అప్పగించి వస్తాను. అప్పుడు నన్ను చంపుకొని తిను అని అంటుంది. అప్పుడు వేటగాడు నవ్వుతూ, ఎదురుగా వచ్చిన అదృష్టాన్ని వదులుకుంటానా? ఇప్పటికే 2 జింకలను వదిలేశానని వేటగాడు ఆ జింకతో చెబుతాడు. అప్పుడు ఆ జింక, నా పిల్లలు బాగా ఆకలితో అలమటిస్తున్నారు, నన్ను నమ్ము. నా పిల్లలను తండ్రికి అప్పజెప్పి వెంటనే వస్తానని ఆ జింక వేటగాడికి ప్రతిజ్ఞ చేస్తుంది. వేటగాడికి జాలి కలిగి ఆ జింకను కూడా వదిలేశాడు. ఈలోపే తెల్లవారిపోతుంది. ఈ విధంగా ఆ వేటగాడికి తెలియకుండానే శివరాత్రి రోజున రాత్రంతా జాగారం చేశాడు. ఆ వేటగాడు తెలియక చేసిన ఉపవాసం, జాగరణ, బిల్వపత్రార్చన వల్ల వేటగాడి మనసు నిర్మలమైంది. ఈలోపే ఆ జింకలన్నీ తిరిగి వచ్చాయి. ఆ జింకల కుటుంబాన్ని వేటగాడు చంపలేదు. అతని కఠోర హృదయం కోమలంగా మారింది. ఈ ఘటనను తిలకిస్తున్న దేవలోకం వేటగాడిపై పూలవరాన్ని కురిపిస్తుంది. శివుని ఆశీర్వాదంతో వేటగాడు మోక్షం పొంది ధనవంతులు అయ్యాడు. కాబట్టి ఈ మహాశివరాత్రి రోజున శివుడిని పూజించి ఉపవాసం ఉండి జాగరణ చేసిన వారికి అంతులేని ఐశ్వర్యం లభిస్తుంది. అలాగే శివపార్వతుల అనుగ్రహంతో పట్టిందల్లా బంగారంలా మారిపోతుంది. మీకున్న కష్టాలన్నీ తొలగిపోయి అఖండ రాజయోగం వస్తుంది. చూశారు కదండి శివరాత్రి యొక్క మహిమ. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ చేయండి. ధన్యవాదములు.